ఒక జన్మంబని ఒక్క చావనియు మాకో లెక్కయ ఎన్ని నానక కూపంబుల దొర్లినారము విసారమైన ఈ సంస్కృతిని సుఖముంగానక మొండివై బ్రతుకుమంచు నిర్దయాస్వాంతవై మా నుదుటం లిఖించితివే మాతా రాజరాజేశ్వరి అని ఒక కవి విఠాల చంద్రమౌళి శాస్త్రి గారు ఆ అమ్మను కీర్తించారు. ఈరోజు శ్రావణమాస సోమవారం పర్వకాలం. అమ్మ జగదంబిక పరాభట్టారిక శారదాదేవి. నమస్తే శారదాదేవి శృంగేరిపురవాసిని స్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధించ దేహిమే. ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలు ఆ చదువుల తల్లి మనకు అపారమైన కరుణా కటాక్ష వీక్షణ అమృతాన్ని ఇస్తుంది. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతం బోనితిన్ నా ఇల్లం నందును నిలిచి జృంభనముగా ఉక్తులు సుశబ్దము శోభిల్లం పలుకుము నాదువాక్యమిన్ అని పూర్వకాలంలో మనమంతా ప్రార్థించేవారు. అట్టి ప్రార్థనను ఈ పీఠంలో చేస్తే ఆ ప్రార్థన ఫలిస్తుంది. జగద్గురువులు ఆచరించేటువంటి ఈ పరమ పావన విశేష పూజను మీరంతా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారు. సనాతన హిందూ ధర్మ ప్రచారం, ఆర్ష సంస్కృతి యొక్క వైభవం, జగద్గురువుల యొక్క విశేష అనుగ్రహాన్ని అందించటానికే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ శ్రావణమాస సోమవార పూజను సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ప్రత్యక్ష ప్రసారం గావిస్తున్నారు. మీరు వీక్షిస్తున్నారు వృషభం. ఈ వృషభం మామూలు వృషభం కాదు, సువర్ణమయ వృషభం. ఈ వృషభం యొక్క పైభాగం పైనే జగద్గురువులు ఈ చంద్రమౌళీశ్వర అభిషేకం అయిపోయిన తరువాత ఆ చంద్రమౌళీశ్వరుణ్ణి ఆ వృషభం పైన, ఎందుకంటే వృషభం అంటే స్వామివారికి ఎంతో మక్కువ. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర అని స్వామి యొక్క ప్రమదఘనాలు. ఆ ప్రమదఘనాల్లో ఈ నందీశ్వరుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అట్టి నందీశ్వరుడి యొక్క విగ్రహాన్ని మీరు వీక్షిస్తున్నారు. ఓర్గమే దోషకాగమే భయస్తమే రవస్తమే గుణంగమే రభజమే సద్గస్తమే సవేదిష్టమే ఇష్టమే దుష్టమే జైత్రంచమ ఔభ్యజ్యంతమే రేష్టమే రాయస్తమే భట్టంచమే పుష్టమే విభుజమే ప్రభుజమే భూయష్టమే పూర్ణంతమే పూర్ణకరంతమే క్షదిష్టమే పూయహాస్తమే నంతమే దష్టమే ప్రయస్తమే. శృంగేరి శారదా పీఠాన్ని అలంకరించిన ప్రథమ పీఠాధీశ్వరులు శ్రీ సురేశ్వరులు. వారు బ్రహ్మక యొక్క అవతారమే. వారే మండలమేశ్వరులు. శ్రీ సురేశ్వరుల తరువాత వచ్చినటువంటి మఠాధిపతుల్లో 10వ పీఠాధిపతులైన శ్రీ విద్యాతీర్థులు లంబికా యోగంలో తపస్సమాధిలో ఉండి చతుర్మూర్తి విశ్వేశ్వరులుగా సంకల్పించుకున్నారు. వారి శిష్యులతో తాము 12 సంవత్సరములు తపమాచరించిన తమ శరీరమిట్లే మార్పు చెందునని చెప్పి గుహలోకి పోయి తపస్సు చేశారు. కాని వారి శిష్యులు దిగులు చెంది 3 సంవత్సరములలోనే గృహద్వారాలను తెరిచి చూచారు. అక్కడ వారి శరీరము కనిపించలేదు, శివలింగ రూపము మాత్రమే కనిపించింది. అక్కడ అప్పటి పీఠాధిపతులైన శ్రీ భారతీ కృష్ణతీర్థ స్వాముల వారి ఆజ్ఞ ప్రకారం ఆ గుహను మూసివేశారు. దానిపై ఒక శివలింగాన్ని స్థాపించారు. ఈ శివలింగం ఇప్పటికీ శృంగేరిలో పూజించబడుతోంది. దానిపైన శ్రీ విద్యారణ్య స్వాముల వారు బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించారు. అదే మీరు శృంగేరిలో వీక్షించే శ్రీ విద్యాశంకర ఆలయం. అందుకే శృంగేరి బిరుదాముల్లో కూడా శ్రీ విద్యాశంకర పాద పద్మారాధక అనే విద్యాశంకర ముద్ర కనిపిస్తుంది. ఇక శృంగేరి శారదా పీఠానికి 12వ పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య స్వాముల వారు. విద్యారణ్యులను గూర్చి తెలియనటువంటి వారు ఉండరు. ఆదిశంకరుల తరువాత వారిలాగా ఎన్నో వేదాంత గ్రంథాలను రచించినటువంటి మహామహిమాన్వితులు శ్రీ విద్యారణ్య స్వాముల వారు. తమ తపోబలముచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ధర్మ పోషణకు శిష్యులైన రాజుల సహాయాన్ని కోరారు. ప్రపంచ రక్షణార్థము ప్రజలకు మార్గదర్శిగా ఉండటానికే మాఠాధిపత్యాన్ని చేపట్టారు. సనాతన ధర్మాన్ని నశించకుండా ఉండటానికి ఎన్నో కార్యాలు చేశారు. అందుకే
వారి తపోబలం ఎంతో విశేషం. అందుకే శంకర భగవత్పాదుల వారు స్వాత్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చెప్పిన విధంగా కాయ కరోతి కర్మాని వృథావా గుభ్యతామిహ రాజ్యం ధ్యాయతు వా బుద్ధి పూర్ణస్య మమకాక్షతి. శరీరంతో కాని మనస్సుతో కాని ఏ కార్యం చేసినప్పటికీ, రాజ్యభారము వహించినప్పటికీ అది జీవన్ముక్తుల పూర్ణ స్థితికి భంగము ఏర్పరచదు. అది విద్యారణ్య స్వాముల వారి యొక్క జీవితంలో ప్రత్యక్షంగా చూడవచ్చు. విద్యారణ్య స్వాముల వారి కాలంలోనే శృంగేరిలో ఇప్పుడు కనిపించే శ్రీ శారదాదేవి విగ్రహం ఆదిశంకరులచే నిర్మించబడిన శ్రీచక్రంపై ప్రతిష్ఠించబడ్డది. ఆ తరువాత ఇక అమ్మవారి యొక్క విశేషమైనటువంటి మహిమలు ఎంతో మంది పీఠాధిపతులు చూశారు. ఈ సర్వజ్ఞ పీఠానికి 32వ పీఠాధిపతులు శ్రీ నరసింహ భారతీ స్వాముల వారు. వీరు మహామహిమాన్వితులు. వీరు 40 సంవత్సరముల నుండి అన్నాన్ని ఆహారంగా వదిలిపెట్టారు. కేవలం కాకరకాయలను ఒక పూట మాత్రమే పుచ్చుకున్నారు. ఎల్లప్పుడూ శృంగేరిలో గుహ వంటి స్థలం ఒకటి ఏర్పరచుకొని తపస్సు చేశారు. అందుకే వారిని కాకరకాయ స్వాములు అని పిలిచేటువంటి వారు. శృంగేరి పీఠాధిపతుల్లో ఉగ్రనరసింహ భారతీ స్వామి వారికి ఎంతో విశేషముంది. అలాగే శృంగేరి పీఠాధిపతుల యొక్క విశేష మహత్వం ఒకటి ఉంది. తపోబలము చేత ఒక మహానుభావుడికి అనేక సిద్ధులు లభిస్తాయి. వాటి యందే వారు తమ శక్తిని చూపినా వారి ఆత్మజ్ఞాన నిష్ఠకు భంగం కలుగుతుంది. ఆ కారణం చేతనే తమకు అనేక సిద్ధులు లభించినప్పటికీ వాటిని ఉపయోగించి ఈ పీఠాధిపతులు ఎటువంటి కార్యాలు చెయ్యరు. శిష్యులెవరైనా తమ గురువు యొద్ద ఈ శక్తి ఉన్నదని చెప్పితే ఆ పొగడ్తను వారు స్వీకరించక అది కేవలం శారదా అనుగ్రహం అని చెప్పుతారు. కాబట్టి ఇదే శృంగేరి జగద్గురువుల విశేష చరిత్ర. శ్రీ నరసింహ భారతీ స్వాముల వారి కాలం తరువాత వారి శిష్యులు శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతీ స్వామి వారు. వీరు 33వ పీఠాధిపతి. వీరి జన్మస్థలము మైసూరు. వీరు విశేషమైనటువంటి తపస్సు చేసినారు. ముఖ్యంగా వీరి కాలంలోనే కాలడిలో ఆదిశంకరుల యొక్క జన్మస్థలాన్ని గుర్తించడం జరిగింది. వీరి శిష్యులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారు. వీరి మహిమ అపారం. చంద్రశేఖర భారతీ స్వామి వారి తరువాత అభినవ విద్యాతీర్థ స్వామి వారు. వారు విశేషమైనటువంటి అనేక మహిమలు చూపించారు. వీరి కాలంలోనే అనేక శంకర మఠాలు నిర్మించబడ్డాయి. శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారు బెంగళూరులో మరియు హైదరాబాదు భాగ్యనగరంలో ఇప్పుడు ఎంతో మంది భక్తులు దర్శిస్తున్నటువంటి శ్రీ శారదాదేవి ప్రతిష్టను హైదరాబాదులో కావించారు. వీరి కాలంలో ఎన్నో మఠాలు, ఎన్నో అనుబంధ శాఖలు ఏర్పడ్డాయి.